టూరిజం దృష్టి పెట్టి టూరిజానికి సంబంధించిన అభివృద్ధి కూడా ఇక్కడ చేయాలని ఒక ప్రణాళిక తయారు చేసి పంపించాం. ఇప్పటికే జమలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఎక్కువ ప్రాజెక్ట్ మనం ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం, పూజ చేశాం. అట్లాగే ఇనిద్రమ చెరువు దగ్గర కూడా ఇంకో ప్రాజెక్ట్ చేసుకోబోతా ఉన్నాం. అట్లాగే ప్యాక్ చెరువు, మన మామునూరు ప్యాక్ చెరువు దగ్గర కూడా ఇంకో ప్రాజెక్ట్ చేసుకోబోతాం. ఇవన్నీ కూడా ఎరుపాలెం మండలంలో ఉన్నటువంటి టూరిజం ప్రాజెక్టులన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఈ రాష్ట్రమే కాదు అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉండి 2-3 రోజులు ఆ హాలిడేస్ ఇక్కడ స్పెండ్ చేయడానికి పనికొచ్చేటట్టుగా ఆన్లైన్లో పెట్టేస్తే సమాచారం అందరికీ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు రావటం, ఆదాయం పెరగటం, ఈ ప్రాంతం వ్యవసాయంతో పాటు టూరిజం అభివృద్ధితో కూడా కొంత ఆదాయాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నానని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ మీ అందరికీ ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ, అట్లాగే రైతు భరోసా కింద ఇప్పుడు మనం 26వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఎటువంటి షరతులు లేకుండా మనం 12,000 సంవత్సరాలు, గతంలో 10,000 ఉంటే ఇప్పుడు 12,000 పెంచిస్తా ఉన్నాం. అట్లాగే భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలు కనీసం 20 రోజులు ఈజీఎస్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టాం. సో దీనికి సంబంధించి గ్రామ సభల్లో నిర్వహిస్తారు. గ్రామ సభల్లోనే అంతా సమాచారం తీసుకొని గ్రామ సభలో స్పష్టంగా మీ అందరి సమక్షంలోనే పేర్లు ప్రకటిస్తారు. ఇంకా ఎవరైనా అందులో మిస్ అయి ఉంటే ఆ గ్రామ సభలో ఎవరైనా చెప్తే అక్కడికక్కడే వెరిఫై చేసి వాళ్ళ అర్హత ఉంటే వాళ్ళకి కూడా యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసమే గ్రామ సభలు కూడా పెట్టి చేపించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. అట్లాగే అదనంగా కొత్తగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు కూడా స్పష్టంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తాము. చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నారు. ఏదో ఆ లిస్టు తయారైంది, ఈ లిస్టు తయారు, ఏ లిస్టు తయారు కాలేదు. అన్ని లిస్టులు ఆ గ్రామంలోనే తయారైతాయి, గ్రామ సభలోనే తయారైతాయి. గ్రామ సభలు పెడతారు, ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ పేర్లు రాస్తారు, అవి వాటిని ప్రకటిస్తారు కూడా. ఎవరైనా మిస్ అయి ఉంటే అదే గ్రామ సభలో చెప్తే మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా వెరిఫై చేసి యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం, ఎవరైనా చెప్తే నమ్మాల్సిన అవసరం కూడా లేదు. తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా గ్రామ సభలు పెడతారు. గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా అధికారులు ఇందిరమ్మ కమిటీలు తీసుకుని ఊరంతా సర్వే చేస్తారు. రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్లు కానీ, వీటన్నిటి కూడా అధికారులు ఊరంతా తిరిగి ఆ తిరిగే క్రమంలో ఇందిరమ్మ కమిటీలు కూడా తీసుకొని స్పష్టంగా నిష్పక్షపాతంగా మొత్తం ఏర్పాటు చేసుకొని అవి చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో లిస్ట్ అంతా ప్రకటించి అందులో ఎవరైనా మిస్ అయి ఉంటే మళ్ళీ వాటిని కూడా యాడ్ చేసుకొని ఫైనల్ గా లిస్టు ప్రకటించబడి మీకు ఆ ప్రకటించిన లిస్టులో అదే గ్రామంలో రైతు భరోసాకి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించిన ఏంటి మంజూరు అయినటువంటి పత్రాలు కూడా ఇదే గ్రామంలో ఇస్తారు మీకు అందరి సమక్షంలో. దానివల్ల ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా ఆ పత్రం తీసుకొని తెల్లారి బ్యాంకు భవనంలో అది చూపించకుండా ఇది సిస్టమ్ ఏర్పాటు చేసేది. ఎందుకంటే ఈ చాలా మందికి గ్రామంలో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు, నేరుగా బ్యాంకులో పడతాయి, కొద్దిమంది పడట్లేదు, ఇదంతా. అందుకోసమే గ్రామ సభ పెట్టేస్తే గ్రామంలోనే మొత్తం ప్రకటించేస్తే మిస్ అయితే అక్కడే చెప్పేస్తారు. అది చెప్పేస్తే దానికి అప్పటికప్పుడే పరిష్కారం కూడా చూపించొచ్చేటటువంటి ఆలోచనతో ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజల సమక్షంలోని నిర్ణయాలు ఉంటే ప్రజలందరికీ వర్తించేటట్టుగా కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి మీ అందరికీ సౌకర్యంగానే మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. నమస్కారం. Gracias.
దీంతో పాటు విద్యా వ్యవస్థను కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే ఎడపాలెం మండలంలో గతంలో చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు, చెరువులు కానీ గుట్టలు కానీ చాలా సంవత్సరాల గత 10 ఏళ్లుగా రిపేర్స్ అవసరం ఉన్నా, నిధులు అవసరం ఉన్నా కానీ పెద్దగా నిధులు కానీ లేకపోతే ఇతర సమస్యల పరిష్కారం కానీ రోజుకుంది. సో బనిగళ్లపాడుకు సంబంధించి ఈరోజు మండలంలోనే ఒక ముఖ్య కూడలిగా మార్చబోతా ఉన్నాం. దీన్ని నేరుగా ఇక్కడ నుంచి కట్లేరు పైన బ్రిడ్జ్ చేసుకోవటం కానీ లేకపోతే మదర్ నుంచి నేరుగా ఈ బనిగళ్లపాడుకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయడం కానీ, బనిగళ్లపాడు నుంచి పైకి ఇంకా మైలవరం వరకు కూడా రహదారిని భవిష్యత్తులో ఏర్పాటు చేసుకోవటం కానీ, ఎరుపాలెం నుంచి ఉన్నటువంటి రోడ్డు కూడా వైడన్ చేసుకుని ముందు చేసుకుంటూ పోతే దీన్ని ఫైనల్ గా బనిగళ్లపాడు అనేది ఎరుపాలెం మండలంలో ఒక సెంటర్ పాయింట్ గా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశానికి సంబంధించిన ప్రతి వనరులను కూడా అభివృద్ధి చేయడం కోసం నిధులు కేటాయిస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈ ఆసుపత్రి ఇప్పుడు మనం ప్రారంభం చేసుకున్నటువంటి బిల్డింగ్ అంతా కూడా చూశాను నేను. ఇంకా కొన్ని కావాలని కూడా అడుగుతా ఉన్నారు. డిఎంఎడ్హెచ్ఓ గారికి చెప్తా ఉన్నాను నేను. ఈ హాస్పిటల్లో ఏం కావాలో మీరు నిర్దిష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడి, గ్రామ పెద్దలతో కూడా మాట్లాడి ఒక ప్రణాళిక తయారు చేసి నాకు వెంటనే పంపించవలసిందిగా వారికి నేను ఆదేశిస్తా ఉన్నాను కూడా. దాని ప్రకారం తప్పనిసరిగా నిధులు శాంక్షన్ చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. అట్లాగే బనిగళ్లపాడులో మన ఈ హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ సంబంధించి కూడా గదులు శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మనం గతంలో చాలాసార్లు ప్రయత్నం చేశాం, అది ఎదురు రాలేదు. ఇప్పుడు వాటిని నేను పూర్తిగా ఎస్టిమేషన్ చేసి పంపించమని చెప్తా ఉన్నాను. దానికి కూడా జూనియర్ కాలేజ్ కూడా ఫండ్ శాంక్షన్ చేసి ఇక్కడ ఈ జూనియర్ కాలేజ్ పూర్వ వైభవాన్ని తీసుకువద్దాం. ఇక్కడ ఈ రెండింటితో పాటు ఇంకో మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎరుపాలెం మండలానికి సంబంధించి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా హాస్పిటల్ కావాలని చాలా మంది అడిగారు. ఈ హాస్పిటల్ దీన్ని ఇట్లా కంటిన్యూ చేస్తూ దీన్ని అభివృద్ధి చేస్తూ దీన్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయకుండానే అక్కడ ఇంకో ఆసుపత్రిని కూడా 50 బెడెడ్ హాస్పిటల్ని ఎరుపాలెం మండలంలో హెడ్ క్వార్టర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో బనిగళ్లపాడులో ఉన్నటువంటి హాస్పిటల్ని షిఫ్ట్ చేయాలని చెప్పి చాలా మంది అడిగితే కూడా నేను చెప్పాను. బనిగళ్లపాడులో ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ చారిత్రాత్మకమైంది. అది ఎప్పుడో పూర్వ నాయకులంతా కష్టపడి ఏర్పాటు చేశారు. దాన్ని ఎట్టి పరిస్థితులు అక్కడ నుంచి షిఫ్ట్ చేసేయలేదు, అక్కడే ఉంటుంది. దాన్ని అభివృద్ధి చేస్తూనే కావాలంటే ఇంకోటి శాంక్షన్ చేస్తాం ఎరుపాలెం మండల హెడ్ క్వార్టర్లో అని చెప్పి 50 బెడెడ్ హాస్పిటల్ ఎరుపాలెం మండల హెడ్ క్వార్టర్లో త్వరలోనే దానికి కూడా ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసాము. త్వరలోనే దానికి కూడా జియో ఇష్యూ వస్తుంది. ఎరుపాలెం హెడ్ క్వార్టర్లో ఈ హాస్పిటల్తో పాటు ఇంకొక 50 బెడెడ్ హాస్పిటల్, అందులో అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా ఎరుపాలెం మండలంలో బనిగళ్లపాడు హాస్పిటల్, ఎరుపాలెం మండల హెడ్ క్వార్టర్ హాస్పిటల్ రెండు కూడా ఈ ప్రాంత ప్రజలకి పెద్ద ఎత్తున వైద్య సహకారాలు అందించడానికి సంపూర్ణంగా దోహదపడతాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, దీంతో పాటు